హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ kritinmom. సో నేను చెప్పాను కదా గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది అని. సో ఇదైతే చూపించాను, బట్ దీని గురించి ఏం చెప్పలేదు నేను, బికాస్ నేను ప్లాబ్కి వెళ్ళి ఫుల్ గా ఆడుకున్నాను అనమాట, టైం లేదు. సో చాలా మంది అడుగుతున్నారు గూగుల్ యాడ్సెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇగో ఇలా అంటున్నాను అనమాట. సో గూగుల్ యాడ్సెన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అనమాట. నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా మంది అడిగారు. సో ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటాయేమో అని నేను క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వాలన్నమాట. సో మానిటైజేషన్ ఎలా అవుతుంది అంటే, మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అండ్ 4000 అవర్స్ వాచ్ టైం అయితే అవ్వాలండి. సో అలా అయిన తర్వాత మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ అంటే మనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే, మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి వచ్చే వ్యూస్ కి ఆ వీడియోస్ కి అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ ని బట్టి మనకి మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది పర్టికులర్ వీడియోకి, అండ్ టోటల్ గా అమౌంట్ కూడా మనకి చూపిస్తుంది. సో ఆ అమౌంట్ అనేది మినిమం $10 అవ్వాలి. $10 అయినప్పుడు గూగుల్ యాడ్సెన్స్ లో ఒక ఎనేబుల్ అవుతుంది అనమాట. వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. మన చేతిలో $10 అయిపోయాయి కదా, నేను వెరిఫికేషన్ పిన్ కి పెట్టేద్దాం అనుకుంటే కుదరదు, వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. అప్పుడు మనం పిన్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో పిన్ కి అప్లై చేసిన తర్వాత 4 వీక్స్ అని చెప్తారు, అంటే మినిమం 1 మంత్ లోపల మనకి పిన్ అనేది వస్తుంది. ఈ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ పిన్ రావడానికి ఒకటి మనం ఏమంటారు, అడ్రస్ మనం ఆల్రెడీ ఇస్తాం కదా, ఆ అడ్రస్ అయినా పెట్టుకోవచ్చు. పర్మనెంట్ ఇక్కడున్నాను ఈ రోజు నేను, కాబట్టి నేను రెంటెడ్ ఉంటున్నాను, ఆ అడ్రస్ నేను పంపించాను. సో ఇక్కడికే వచ్చింది. కొంతమంది సెక్యూరిటీగా ఉండాలని పర్మనెంట్ అడ్రస్ కి ఆధారిస్తారనమాట. సో అలా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. సో నేనైతే ఈ ఇంటిదే ఇచ్చాను. సో నాకే వచ్చింది డైరెక్ట్ గా. ఇది వచ్చేసి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 15 days దాటిపోయింది. ఈ రోజు ఓపెన్ చేశాను. దీని లోపల ఏముంది అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఇది ఎలా వస్తుంది, ఎందుకు వచ్చింది అనేది చెప్పానండి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే మనకి పిన్ అనేది వస్తుంది. చాలా ప్రాసెస్ తర్వాత ఈ పిన్ ఎంటర్ చేస్తేనే మన అకౌంట్ లో, అంటే మనకి చూపిస్తున్నటువంటి డాలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయితేనే మనకు వస్తాయి అనమాట. అందుకని ఇది నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి అంటే ముంబై నుంచి వస్తుంది అనమాట. సో యూట్యూబ్ అనేసరికి ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నారు అందరూ, బట్ లేదండి, ఇదైతే ముంబై నుంచి వచ్చింది. సో ఇదైతే నేను ఆల్రెడీ కట్ చేసేసాను వెరిఫికేషన్ కోసం. సో లోపల ఏముంది అని చూపిస్తాను. సో ఇవైపు అంతా డిజైన్ ఉంటుంది అనమాట, ఏముండదు ఒకవైపు. సో ఇటువైపు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఎందుకు పెట్టాలంటే, ఇక్కడ పిన్ ఉంటుంది అనమాట, పిన్ నెంబర్ ఉంటుంది. ఇట్స్ పర్సనల్ కదా, ఇది ఎవరితో మనం షేర్ చేసుకోకూడదండి, అందుకని నేను ఇది అడ్డు పెట్టేసాను. సో మిగతాదంతా ఇలా ఉంటుంది. లోపల ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటి అంటే మనం ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. స్టెప్ 1 వచ్చేసి మనం యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లోకి సైన్ ఇన్ అవ్వాలి మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తో. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి అక్కడ ఒక గేర్ ఐకాన్ ఉంటుంది, అంటే సెట్టింగ్స్ లో ఉంటుంది కదా డిజైన్, ఆ అకౌంట్ దాన్ని క్లిక్ చేసి పేమెంట్స్ లోకి వెళ్ళాలన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి, దాంట్లో వెరిఫై అడ్రస్ అనేది క్లిక్ చేసి మన అడ్రస్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 4 వచ్చేసి ఇచ్చినటువంటి పిన్ ని మనం ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలి. సో అంతేనండి, ఈ ఫోర్ స్టెప్స్ చేసేస్తే మనకి వెరిఫికేషన్ అయిపోతుంది అండ్ మన డబ్బులు అనేది అకౌంట్ లో పడిపోతాయి అనమాట. సో ఇదేంటి అంటే, ఎవ్రీ మంత్ 21st లోపల, బిఫోర్ 21st చేసామనుకోండి, వెంటనే ఎండ్ ఆఫ్ ద మంత్ పడతాయి అనమాట. ప్రాసెస్ ఏదో ఉంటుంది, బట్ 21st తర్వాత చేస్తే మాత్రం నెక్స్ట్ మంత్ కి వెళ్ళిపోతుంది. అది కూడా అంత తొందరగా ఏం రావండి, చేయగానే మన $10 డబ్బులు ఏం రావు. ఇది వచ్చేసి $100 అయితేనే మన అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. కాబట్టి చిల్ అనమాట, నెమ్మదిగా చేసుకోవచ్చు, అంత పెద్ద టెన్షన్ ఏం లేదు. సో ఇది ఫైనల్ గా గూగుల్ యాడ్సెన్స్ గురించి. నా గూగుల్ యాడ్సెన్స్ వచ్చేస్తుంది, పిన్, నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, సో చాలా మంది చూసాం, మాకు ఎక్కువ డబ్బులు రావట్లేదు, అసలు
ఏదో టైం పాస్ చేస్తున్నాం అని అంటున్నారు, బట్ అంతా ఫేక్ అండి. డబ్బులు రాని వాళ్ళు ఇంత కష్టపడి రోజుకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయరు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది, ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, ట్రాన్సిషన్ పెట్టాలి, మ్యూజిక్ పెట్టాలి, వాయిస్ ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి. సో చాలా పని ఉంటుంది. ఇంత పని చేస్తున్నాం కాబట్టి డబ్బులు అనేది కంపల్సరీ వస్తాయన్నమాట. సో ఇంట్లో కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు. నేను జాబ్ మానేసిన తర్వాత యూట్యూబ్ చాలా 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 బాగా యూట్యూబ్ చూసి అందరివి చూస్తూ ఫాలో అవుతూ, అరే వీళ్ళకి ఇంత బాగా వస్తున్నాయి, ఓకే, ఒక వైపు నుంచి మనకి డబ్బులు అనేది ఆగిపోయినప్పుడు ఇంకొక వైపు నుంచి స్టార్ట్ చేయడం తప్పు లేదండి. అందుకనే నేను స్టార్ట్ చేశాను. బికాస్ నా చేతిలో అమౌంట్ అనేది ఆగిపోయింది, నా ఇన్కమ్ ఆగిపోయింది. బట్ ఐ డోంట్ వాంట్, ఏమంటారు, నాకు అది నచ్చలేదు అనమాట. సో నేను పాపని చూసుకోవడానికి మానేశాను కాబట్టి పాపని చూసుకుంటూ కూడా దీంట్లో మనకు మనీ వస్తాయన్నమాట. మనకి టైం ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. బట్ లక్ అనేది ఉండాలి, కొంచెం శ్రమ పడాలి, అన్నీ ఉంటుందన్నమాట. సో మనీ అయితే వస్తాయి. మనీ వస్తాయని దానికి నిదర్శనం ఇదేనమాట. ఇది ద ప్రూఫ్. సో వస్తాయి. సో ఎవరికైతే చేయాలి అనుకుంటున్నారో స్టార్ట్ చేయండి హ్యాపీగా. నేను ఆల్రెడీ ఏం యాప్స్ యూజ్ చేస్తున్నాను ఎన్ని కూడా చెప్పాను. సో అందరు ఫాలో అవ్వచ్చు అండ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతి అండ్ మామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.